ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబీసీ మస్తీ. తెలుగు చలనచిత్ర సినీ సామ్రాజ్యంలో అన్ని రకాల సంగీతాలను అందించిన ఏకైక వ్యక్తి శ్రీ చక్రవర్తి గారు. నటుడిగా, గాయకునిగా, సంగీత దర్శకులుగా, రచయితగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇలా ఆయన కెరీర్ ను ఎంతో సజావుగా సాగించారు. తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు 1.5 దశాబ్దం శాసించారు ఆయన. 1970లు మొదలుకొని 80ల చివరి వరకు ఏవిఎం రికార్డింగ్ థియేటర్స్ అన్నింటా చక్రవర్తి గారి పాటలే వినబడాయంటే అతిశయోక్తి కాదు. చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్స్ గా వర్క్ చేసిన కీరవాణి గారు, కృష్ణ చక్ర, మనో, రాజ్ కోటి లాంటి వారెందరో ఇప్పుడు గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు. ఏఆర్ రెహమాన్ గారు కూడా ఈయన బృందంలో ఓసారి కీబోర్డ్ వాయించారు. అంతటి గొప్ప దర్శకులైన ఈయన 1990ల నుండి సడన్ గా మ్యూజిక్ డైరెక్షన్ చేయడం మానేశారు. అందుకు గల కారణాలు చిరంజీవి గారితో గొడవ, లేక ఇళయరాజా గారి సంగీత ప్రభంజనం తట్టుకోలేక ఆయన ముగ్గురు కొడుకుల్లో ఒకరైన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చక్రవర్తి 46 ఎలా చనిపోయారు, ఆత్రేయ గారు ఈయన్ని పాపాత్ముడని ఎందుకన్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చక్రవర్తి గారి కుటుంబ నేపథ్యం, సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. చక్రవర్తి గారి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. ఈయన గుంటూరులోని పొన్నికల్లు గ్రామంలో 1936వ సంవత్సరం సెప్టెంబర్ 8న జన్మించారు. వీరి తల్లి అన్నపూర్ణమ్మ, తండ్రి బసవయ్య. వీరిది ఉన్నతమైన వ్యవసాయ కుటుంబం. ఆ రోజుల్లో ఆ ఊరిలో చదువుకున్న వ్యక్తి ఆయన ఒక్కరే. అందుకే అందరూ ముద్దుగా అప్పిగా అని పిలిచేవారు. ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన కొమ్మినేని శేషగిరిరావు గారు వీరికి అన్నయ్య. చక్రవర్తి గారి అక్క కూడా ఆల్ ఇండియా గాయని నందమూరి హైమావతి గారు. ఆమె కుమారుడే నందమూరి రాజా గారు. చక్రవర్తి గారు చిన్నప్పటి నుండి ఘంటసాల గారి పాటలు వింటూ సంగీతం మీద ఇష్టం పెంచుకున్నారు. సంగీతం అంటే అమితమైన ఆసక్తి ఉండడంతో గుంటూరులోనే మహావాది వెంకటప్పయ్య శాస్త్రి దగ్గర సంగీతం నేర్పించారు వారి నాన్నగారు. ఆ తర్వాత కొంతకాలానికి వినోద్ ఆర్కెస్ట్రా అనే బృందాన్ని ఏర్పాటు చేసి ఊరూరా తిరుగుతూ పాటలు, నాటకాలు ప్రదర్శించేవారు చక్రవర్తి గారు. అలా ఊరూరు తిరిగి ప్రదర్శనలు ఇవ్వడం వారి నాన్నగారికి ఏమాత్రం నచ్చలేదు. అందుకని 1954వ సంవత్సరం విజయవాడ వెళ్లిపోయి ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం చేశారు. ఆ టైంలోనే వారి మేనమామ కూతురైన రుక్మిణిని పెళ్లి చేసుకున్నారు. జీవితంలో ఏదో సాధిద్దామనే తపన ఉన్నవాళ్లు ఓ పట్టాన ఓ దగ్గరే ఉండి జీవితాన్ని గడిపేద్దాం అనుకోలేరు. చక్రవర్తి గారు కూడా అంతే. నేనేంటి, అసలు నేనేం చేస్తున్నాను అని తనలో తానే మదన పడుతూ ఉండేవారు. అదే టైంలో వారి మిత్ర బృందం మద్రాసు వెళ్లి పాటలు రికార్డింగ్ చేద్దామనే ప్రపోజల్ తెచ్చారు. ఇక వారి భార్య అయిన రుక్మిణి గారిని సలహా అడిగారు చక్రవర్తి. ఆమె కూడా సరే అనడంతో మద్రాసుకు పయనమయ్యారు. మద్రాసులో హెచ్ఎంవి వారికి గ్రామ్ ఫోన్ పాటలు పాడడం మొదలు పెట్టారు. అలా రికార్డింగ్లు చేస్తుండగా ఒక రికార్డింగ్ సమయంలో సంగీత దర్శకులైన రాజన్ నరేంద్రలు కలవడం జరిగింది. వారికి చక్రవర్తి గారి గొంతు నచ్చటంతో ఓ కన్నడ సినిమాలో పాట పాడించారు. ఆ తర్వాత విఠలాచార్య గారి సినిమాలో 2 పాటలు పాడడం జరిగింది. ఆ సినిమా పేరు జయ విజయం. అయితే గాయకుడు అవ్వడం చక్రవర్తి గారి ఇంటెన్షన్ కాదు, ఇంకా ఏదో సాధించాలని అనుకునేవారు. కొన్నాళ్లు సిఎస్ రావు గారి దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. నిలువు దోపిడి, దేశోద్ధారకుడు, కంచుకోట లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. కొన్నాళ్లు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్ లాంటి గొప్ప గొప్ప స్టార్స్ కి ఈయన డబ్బింగ్ చెప్పేవారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బాగా బిజీ అయ్యారు అప్పట్లో తమిళ సినిమాలను తెలుగులో అనువదించగా యాక్టర్స్ యొక్క డబ్బింగ్ కోసం ఈయన గుమ్మం ముందు క్యూలు కట్టేవారు. ఓసారి ఓ రికార్డింగ్ థియేటర్ లో ఈయన కూని రాగాలు తీస్తుండగా డైరెక్టర్ చటర్జీ గారు విన్నారు. అది విన్న డైరెక్టర్ చటర్జీ గారు నీకెంతో భవిష్యత్తు ఉంది అని చక్రవర్తి గారిని ప్రశంసించి శోభన్ బాబు హీరోగా చేసిన మూగ ప్రేమ సినిమాకు గాను సంగీత దర్శకులుగా అవకాశం ఇచ్చారు. అంతేకాదు ఆయన పేరును అప్పారావు నుండి చక్రవర్తిగా మార్చింది ఈయనే. అయితే 1971లో రిలీజ్ అయిన ఈ మూగ ప్రేమ సినిమా అంతగా ఆడలేదు. అందువల్ల మళ్లీ అవకాశాలు రాలేదు. అందుకని మళ్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే మారిపోయారు చక్రవర్తి గారు. కొన్నాళ్లకు శారదా సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా మళ్లీ అవకాశం వచ్చింది. చక్రవర్తి గారికి మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం శారదానే. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అదే టైంలో కెఎస్ ప్రకాశ్ రావు గారు చీకటి వెలుగులు సినిమా తీయగా ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు చక్రవర్తి గారు. అన్ని పాటలు హిట్ అవడంతో వెనుదిరిగి చూసుకోలేదు చక్రవర్తి గారు. 1975లో మురళీమోహన్, బాలకృష్ణ, ఎన్టీఆర్ కి సోదరులుగా నటించిన సినిమా అన్నదమ్ముల అనుబంధం. ఈ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ తరువాత 1977లో అక్టోబర్ 21న
దసరా కానుకగా వచ్చిన యమగోళ సినిమాలో పాటలు అన్ని సూపర్ డూపర్ హిట్ కావడంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇటు సంగీతాభిమానులు నీరాజనాలు పట్టారు చక్రవర్తి గారికి. అందులో పాటలను వేటూరి గారు రాయగా చక్రవర్తి గారు స్వరాలు కూర్చారు. ఒలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా అనే పాటలు మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. తర్వాత ప్రేమాభిషేకం సినిమాలో నీ కళ్ళు చెబుతున్నాయి, తారలు దిగి వచ్చిన వేళ, వందనం అభివందనం అనే పాటలు ఒకే ఒక్క రాత్రిలో కంపోజ్ చేసి అందించారట చక్రవర్తి గారు. పాటలను వేటూరి గారు రచించడం, ఆ వెంటనే చక్రవర్తి గారు సంగీతాన్ని అమకూర్చడం వెంటనే జరిగిపోయాయి. ఆ రకంగా వారి కాంబినేషన్ లో అనేక సినిమాల్లో వీరి పాటలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. వేటూరి గారు, బాలు గారు, చక్రవర్తి గారు కలిసి చాలా ఆత్మీయంగా ఉండేవారు. 1977లో రిలీజ్ అయిన యమగోళ సినిమా ఆయన కెరీర్ కి గొప్ప మలుపు. రోజుకి 5 పాటలు కంపోజిషన్ చేయడం, 16 గంటలు పని చేయడం, ఇలా సాగుతూ ఉండేది ఆయన లైఫ్. ఎర్రమల్లెలు సినిమాలోని నాంపల్లి టేషన్ కాడ రాజలింగో అనే పాటతో ఎస్పి శైలజ, వందే మాత్రం శ్రీనివాసులను గాయకులుగా పరిచయం చేశారు. ఈయన సంగీతం సమకూర్చిన సినిమాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాలు ఎన్నో. ప్రాణం ఖరీదు, సర్దార్ పాపారాయుడు, ప్రేమాభిషేకం, ఎర్రమల్లెలు, మల్లె పువ్వు, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, మగమహారాజు, మాంగళ్య బలం, విజేత, చంటబ్బాయి, దొంగ మొగుడు, సంసారం ఒక చదరంగం, రాముడు భీముడు, సింహస్వప్నం, అమ్మ రాజీనామా, ఇలా అనేక సినిమాలకు సంగీతం సమకూర్చారు ఆయన. 1977 ఆ ప్రాంతంలోనే ఇళయరాజా గారు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అయినా సరే చక్రవర్తి గారి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో ఇళయరాజా గారి మ్యూజిక్ కి కొత్త వాళ్ళెవ్వరూ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలబడలేకపోయేవారు. చాలా మంది చక్రవర్తి గారు కూడా ఇళయరాజా గారి మ్యూజిక్ ముందు నెగ్గలేక డౌన్ ఫాల్ అయ్యారని చెప్తూ ఉంటారు. అందులో అంత నిజం లేదు. ఎందుకంటే 1989వ సంవత్సరం, ఆ ఒక్క సంవత్సరంలోనే చక్రవర్తి గారు 85 సినిమాలకు సంగీతం అందించారు. ఆ మరుసటి సంవత్సరం అంటే 1990 వచ్చేసరికి ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయ్యారు. దానికి కారణం దొంగ మొగుడు అనే సినిమా చేస్తుండగా చిరంజీవి గారికి చక్రవర్తి గారికి మధ్య ఓ గొడవ జరిగింది. ఆ టైంలో చిరంజీవి గారు చక్రవర్తి స్థానంలో కోటి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. చిరంజీవి లాంటి అగ్ర హీరో కోటి గారికి అవకాశం ఇవ్వడంతో మిగతా హీరోలు కూడా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల్లో చక్రవర్తి గారు 972 సినిమాలకు సంగీతం అందిస్తే ఇళయరాజా గారు 30 సంవత్సరాలలో 1000 సినిమాలకి సంగీతం అందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే చక్రవర్తి గారు మాస్ క్లాస్ ఇంకా ఆల్ ఇన్ వన్ అనే చెప్పొచ్చు. మ్యూజిక్ లో సంగీతం స్వరపరుస్తూనే ఎంతో మందికి వాయిస్ కూడా ఇచ్చారు చక్రవర్తి గారు. దాదాపుగా 100 సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు ఆయన. ఆత్రేయ గారు చక్రవర్తి గారి పుట్టినరోజు నాడు పాపాత్ముడని పిలిచారు. అనగా పాప లాంటి ఆత్మ కలవాడని నవ్వుతూ అన్నారామాట. చక్రవర్తి గారు దర్శకుని అభిరుచికి తగ్గట్టుగా పాటలను అందించేవారు. ఈయన సంగీతం అందించిన నేటి భారతం సినిమా 1983లో రిలీజ్ అవ్వగా దానికి ఉత్తమ సంగీత దర్శకులుగా నంది అవార్డును అందుకున్నారు. అంతేకాదు శ్రావణ మేఘాలు అనే సినిమా 1986లో రిలీజ్ అవ్వగా దానికి కూడా నంది అవార్డును చక్రవర్తి గారు అందుకోవడం జరిగింది. మొత్తంగా తన లైఫ్ టైమ్ లో 1000 సినిమాలను పూర్తి చేద్దామనుకున్న చక్రవర్తి గారు ఆ కలను నెరవేర్చుకోలేకపోయారు. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో 2022వ సంవత్సరం ఫిబ్రవరి 3న ఆయన జీవనయానం ముగించారు. ఆయన చివరగా మ్యూజిక్ అందించిన సినిమా అమ్మోరు సినిమా. ఆయన చివరగా నిన్నే ప్రేమిస్తా చిత్రంలో సౌందర్య గారికి నాన్నగా నటించారు. ఆయన కుమారుడు శ్రీ చక్రవర్తి కిడ్నీకి సంబంధించిన డిసీజ్ తో 2015వ సంవత్సరంలో కన్నుమూశారు. సుమధుర సంగీతాన్ని అందించిన చక్రవర్తి గారు మన మధ్యలో లేకపోయినా ఆయన అందించిన సంగీత ప్రభంజనం ప్రేక్షకుల మధ్యలో ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చక్రవర్తి గారి పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏదో కమెంట్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.